హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటి అని అంటే టేస్టీ సింపుల్ చికెన్ ఫ్రై అండి ఇది. అండ్ టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మన చికెన్ ఫ్రై అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ని ఈ విధంగా మంచిగా వాష్ చేసుకొని వచ్చేయాలి. అండ్ ఇది వచ్చేసి 1/2 kgకి పైన చికెన్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనిలో నేను పసుపు అండ్ ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు, పసుపు అండ్ కారం కూడా వేసేస్తున్నాను. అన్నీ కూడా మనం ఇక్కడే వేసేసేయాలండి. అంటే ఉప్పు సరిపోకపోతే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ అన్నీ కూడా అంటే అన్ని మసాలాలు కూడా మనం ఇక్కడే వేసేసేయాలి. మళ్ళీ ఇంకా ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేశానండి. పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మన చికెన్కి మంచిగా పట్టేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల వరకు మనం చికెన్ అనేది ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి మసాలా అనేది బాగా పడుతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను. కర్డ్ అనేది ఒక పెద్ద కప్పు కర్డ్ యాడ్ చేసి మంచిగా మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్సింగ్లో ఏంటి అని అంటే మనకి చికెన్కి అనేది ఈ మసాలా మంచిగా వెళ్తుందన్నమాట పీసెస్కి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. నానినా పర్వాలేదు, నానకపోయినా పర్వాలేదు. అంటే మీరు ఒక 1 అవర్ టైం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా వెంటనే కూడా చేసుకోవచ్చు. వెంటనే చేసుకున్నా కూడా ముక్క అనేది బాగుంటుంది, బాగా ఉడుకుతుంది కూడా. అండ్ నానితే ఏంటి అని అంటే మనకి ముక్క అనేది ఒక జ్యూసీ కైండ్ ఆఫ్ వస్తుంది అనమాట, జ్యూసీ లాగా వస్తుంది ముక్క. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు మంచిగా వేగేసుకొని ఈ చికెన్ అనేది వేసేసేయడమేని. ఇంకా ఎలాంటి మసాలాలు మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఆయిల్లోనే మీకు ఈ చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. అండ్ ఇందులో కూడా ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంచుమించు ఒక 20 to 30 minutes పడుతుంది ఈ చికెన్ అనేది ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా చికెన్ నుంచి వాటర్ అనేది వచ్చి చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది లోపల. అండ్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి మంచిగా జ్యూసీగా వస్తుంది చికెన్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి చూసారా, మనం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు, బట్ వాటర్ కూడా మనకి బయటకు వచ్చేసింది చికెన్ నుంచి. ఈ విధంగా మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి చికెన్ అనేది ఒక 20 to 30 minutes తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్. బాయ్.